హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. ఈరోజు మార్కెట్లో ఒక బ్లడ్ బాత్ జరిగిందని చెప్పుకోవచ్చు. మెయిన్ నిఫ్టీ ఫిఫ్టీలో పెద్దగా బాగాలేదు, కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో అయితే అసలు 5%, 10% పోర్ట్ఫోలియోలో ఒక్కొక్కళ్ళవి 5 to 10% ఫాల్ అయిపోయాయి. కానీ దీన్ని ఎలా చూడాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్గానే చూడాలి ఈ టైంలో. ఎందుకంటే మనకి మంచి మంచి స్టాక్స్ కూడా, ఇది ఎగ్జాంపుల్ ఒక స్టాక్ టిటాగర్ వ్యాగన్ తీసుకుంటే అది 1800 ప్లస్ వెళ్ళింది, కానీ ఈరోజు ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 900లో ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 50% ఫాల్ వచ్చింది. సో ఇలాంటిది మనం ఎలా చూడాలంటే ఒక ఆపర్చునిటీగా చూడాలి, అంతేగాని భయపడిపోయి ఏదో అవుతుంది ఏదో జరగబోతుంది అనుకొని భయపడితే మనం ఒక మంచి ఆపర్చునిటీస్ని మిస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఫాలు చాలా తక్కువ సార్లు వస్తుంది. ఇది మనం ఇలాంటి ఫాల్ని కానీ కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి. కనీసం మనకి ఒక 3 years టైం పెట్టుకొని ఈ 3 yearsలో కానీ, అంటే మనకి అవసరం లేదు, ఒక 3 years మనీ అవసరం లేదు, మనీని దీంట్లో కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ టైంలో ఎట్ ఏ టైం ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ టైం దగ్గర పర్టికులర్గా ఇప్పుడు నెక్స్ట్ మనకి మంచి సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? 22,000 దగ్గర కనిపిస్తుంది. ఈ లెవెల్కి కానీ వస్తే, సపోజ్ మన ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh అయితే ఈ టైంలో 30-40,000 వరకు, అంటే 32 మన ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామో 30-40% వరకు ఇన్వెస్ట్ చేసేయచ్చు. డిఫరెంట్ సింగిల్ స్టాక్లో చేయకూడదు, మల్టిపుల్ స్టాక్లో చేయాలి. అలాగని ఒక్కొక్కటి ఒక 100-200 కాకుండా ఒక 10-20 స్టాకులని సెలెక్ట్ చేసుకొని అందులో మనకి మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఇది ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నవి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ఇదైతే రైట్ టైం, గోల్డెన్ ఆపర్చునిటీ. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫైనల్గా అల్టిమేట్గా పైకి వెళ్ళింది. ఒకవేళ ఈ ఫాల్లో కానీ క్యాచ్ చేయకుండా మళ్ళీ 25-26,000 వచ్చిన తర్వాత ఎగబడి ఇన్వెస్ట్ చేస్తా అంటే అది చాలా వేస్ట్. ఎప్పుడైనా మార్కెట్లో ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇలాంటి ఆపర్చునిటీలు చాలా రేరుగా వస్తాయి. వచ్చినప్పుడు మనం 2 చేతులతో ఒడిసి పట్టుకోవాలి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు. నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ చెప్పుకుందాం ఫ్యూచర్లో. అంటే ఇవి రికమెండేషన్గా తీసుకోకండి, ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్ పర్సన్ కాదు, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్ పర్సన్. సో మీరు డెసిషన్ తీసుకొని ఎంటర్ అవ్వాలి, ఏదైనా స్టాక్ కొనాలి అమ్మాలన్నా కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని ఒకసారి ఫైనల్ చేసుకోండి. అంతే, నా మాట విని ఇదేదో బయ్యింగ్ సెల్లింగ్ అని అలా చూడకండి ఎప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.